ఘోర విషాదం 769 మంది పిల్లలు మృతి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ మై ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా అనాథాశ్రమాలు సేఫ్ అనే ఆలోచన చాలా మందికి అయితే ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ వింటే ఖచ్చితంగా గుబులు పుడుతుంది. ఐర్లాండ్లోని టువామ్ కౌంటీ గాల్వేలో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్కి చెందినటువంటి సెప్టిక్ ట్యాంకులో దాదాపు 769 మంది పిల్లల శవాలు గుర్తించబడ్డాయి. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మదర్ అండ్ బేబీ హోమ్కి సంబంధించిన భూమిలోనే ఎక్కువగా పిల్లల యొక్క మానవ అవశేషాలు కనుగొనబడ్డాయి. నిజానికి ఈ స్థలం 1925 నుండి 1961 వరకు కూడా బాన్ సెకోర్స్ సన్యాసులు నడిపిన హోంలో భాగంగా ఉండగా నవజాత శిశువుల నుంచి అంటే అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 9 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలు మొత్తం 769 మంది పిల్లలు చనిపోయినట్లు నమ్ముతున్నారు. వీరిలో చాలా మంది వాడుకలలోని సీవేజ్ ట్యాంకులో ఖననం చేయబడినట్లుగా తెలుస్తోంది. స్థానిక చరిత్రకారిణి కాథరిన్ కార్లెస్ 2014లో ఈ విషాదాన్ని బయటపెట్టగా దీని ఫలితంగా ఐరిష్ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పడింది. 2021 నివేదిక ప్రకారం ఐర్లాండ్లోని మదర్ అండ్ బేబీ హోమ్లో 9,000 మంది పిల్లలు నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. చర్చ్, స్టేట్ ఈ సంస్థలు నడపడంలో సహకరించాయి. వివాహం కాని తల్లులు వారి పిల్లలకు ఆశ్రయం ఇచ్చాయి. అలా కాగా 2025 జూలైలో అవశేషాలను తిరిగి పొందడానికి, గుర్తించడానికి తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. అంటే వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. ఇక DNA పరీక్షల ద్వారా వాటిని బంధువులతో కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాగా ఈ ఘటన ఐర్లాండ్లోని సంస్థాగత దుర్వినియోగం, రహస్యాల చీకటి చరిత్రను అయితే హైలైట్ చేస్తోంది అంటున్నారు.